అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయింది. పండగ అయ్యింది మా ఊర్లో. సో పండగ అయ్యాక మీకు తెలిసిందే కదా, పండగ అయ్యాక కొంచెం టైర్డ్ అయిపోయాను. ఒక 2 డేస్ ఎండలు ఎక్కువ ఉన్నాయేమో, అసలు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అండ్ దట్టు ఏంటంటే పిల్లల స్కూల్స్ ఇంకా రన్నింగ్ కాబట్టి మీకు టైం చెప్పాను కదా, మార్నింగ్ 8:30కి దిగబెట్టి మళ్ళీ 11:30కి తీసుకుని రావడానికి వెళ్తున్నాను. సో మంచి ఎండకైతే దొరికిపోతున్నాను అనమాట. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అవుతుంది. సో వచ్చాక ఇంకా టైర్డ్ అయిపోయి ఆ రోజంతా కూడా ఇంకా లెజీనెస్గా ఉంటుంది బాగా. అండ్ దట్టు ఇంకో రీజన్ కూడా ఉంది. డైలీ చేసినవి రొటీన్ చేసి చూపించి మీకు నేను బోర్ కొట్టేస్తున్నానేమో అనిపిస్తుంది. సో డైలీ బ్లాగ్స్ అంటున్నాం కదా అని చెప్పి డైలీ సేమ్ రొటీన్ చూపిస్తే మీకు కూడా బోర్ పడుతుంది కదా. సో ఏదో ఒక చిన్న కంటెంట్ ఉంటేనే కదా వీడియో అనేది మీకు కూడా ఫాలో అవుతారు. సో అందుకనే నేను ఇంకా వీడియోస్ అనేవి చేయట్లేదు. ముందు మంచి కంటెంట్స్తో వీడియోస్ అయితే వస్తాయి. సో ఫాలో అవ్వండి, మిస్ కాకండి వీడియోస్ అనేది. అండ్ ఈరోజు ఏంటంటే నేను మొన్న కొంచెం బయటికి వెళ్ళాను. సో బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా చిన్న డెకోర్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో అవి మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. డెకోర్ ఐటమ్స్ అంటే ఏం కాదు, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది తీసుకుని వచ్చాను. సో అవి మీతో నేను షేర్ చేస్తాను ఇవాళ. అండ్ మీషో నుంచి నేను ఒక డ్రెస్ అయితే తెప్పించుకున్నాను. సో దాని రివ్యూ కూడా మీకు చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఐటమ్ ఏంటంటే ఇది నేను తీసుకున్నాను, లోకల్ మార్కెట్ కాదు. ఇదైతే నేను సిఎంఆర్లో తీసుకున్నానండి. దీని ప్రైస్ చూసారా, 349 రూపీస్. ఇది నేను సిఎంఆర్ సెంటర్లో తీసుకున్నాను. చాలా బాగుంది, నాకు చూడగానే చాలా నచ్చింది అనమాట. సో నేను అందుకే వెళ్ళంటనే ఇంకా ఇదైతే తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది, పింక్ అనమాట. అండ్ ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఇది తీసుకున్నానండి. అలా సిఎంఆర్కి వెళ్ళినప్పుడు ఇది నచ్చింది నాకు. సో అందుకే ఇదైతే ఒకటి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ ఇదైతే నేను లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను. చూడండి, ఇది నాకు 150 రూపీస్కి ఇచ్చారు. బాగుంది కదా, చూసారు కదా, గ్రాస్లో ఇదంతా మనకి చిన్న రోజ్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అండ్ దీని స్టఫ్ కూడా బాగానే ఉంది. 150 రూపీస్కి నాకు బెటర్ అనిపించి నేను తీసుకున్నాను. సో ఇదొకటి పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, ఈ బంచ్ అనేది తీసుకున్నాను నేను, ఫ్లవర్ బంచ్. అండ్ ఇది కూడా పింక్ కలరే తీసుకున్నాను, ఎందుకంటే నా బెడ్రూమ్ పింక్ కలర్ కదా. సో పింక్ కలర్ థీమ్లో అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పటికొచ్చి నేను ఇంకా ఏమీ కూడా మీకు తెలిసిందే కదా, ఐటమ్స్ ఏమీ నేను తీసుకోలేదు దీంట్లోని. సో నెమ్మదిగా తీసుకుందామని చెప్పేసి ఉంటున్నాను. సో చిన్న ఐటమ్స్ కదా అని చెప్పి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాను అనమాట, టైం దొరికినప్పుడల్లా. సో ఇది కూడా ఆ రోజే తీసుకుని వచ్చాను. సో ఇది మనకి 200 రూపీస్కి ఇచ్చారండి. చెప్పడం అయితే నాకు 450 రూపీస్ చెప్పారు ఈ బంచ్, బట్ 200 రూపీస్కి అయితే నాకు ఇది ఇచ్చారు. సో బాగుంది ఇది కూడా. ఇది నెక్స్ట్ మీకు నేను ఇది ఆర్గనైజ్ చేసినప్పుడు ఇక్కడ పెట్టాను అనేది చూపిస్తాను. సో దిస్ వన్. అండ్ చూసారా, అయ్యో లీవ్స్ అనేవి పడిపోతున్నాయండి, పెట్టాలి. ఇవి తీసుకున్నాను, ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు నాకు చాలా నచ్చాయి అన్నమాట చూసిన వెంటనే. సో అందుకే ఇవి కూడా నేను తీసుకున్నాను. కొంచెం కలర్ డల్ అనిపిస్తుంది, బట్ ఏంటంటే ఈ 2 కొంచెం బ్రైట్గా ఉన్నాయి ఈ మధ్యలో. అందుకే నేను ఇక లైట్ కలర్ అనేది చూస్ చేస్తున్నాను. అక్కడ కలర్స్ అయితే మాత్రం ఇవే, పింక్ అండ్ బేబీ పింక్ ఇవే ఉన్నాయి. అండ్ రెడ్ కలర్ ఒకటి ఉంది, బట్ నాకు రెడ్ కంటే ఈ కలర్ అంటే చాలా ఇష్టం. సో నేనైతే ఇది చూస్ చేస్తున్నాను. ఇది ఈచ్ బంచ్ నాకు 300 రూపీస్ చెప్పారండి, పర్ బంచ్ 300 రూపీస్ చెప్పారు. సో నేను కొంచెం బార్గెనింగ్ చేశాను వాళ్ళతో. బార్గెనింగ్ చేస్తే ఇవి నాకు
3 బంచెస్ కూడా 500 రూపీస్ అనేది ఇచ్చారు. సో చాలా బాగున్నాయి కదా, చూస్తారు కదా ఎంత బాగున్నాయో. సో ఇది నా ఫేవరెట్ పర్చేస్ అండి, నాకు చాలా చాలా నచ్చాయి అనమాట. సో నేనైతే తీసుకున్నది 500 రూపీస్కి. చూసారు కదా, ఇంతేనండి నేను తీసుకునేది ఇంటి కోసం. ఇంతే అయినా సరే చాలా కాస్ట్ అనిపించింది, ఎందుకంటే 1 డే ఇంత పెట్టి మనం కొన్నామంటే ఐటమ్స్ చాలా ఎక్కువే కదా. సో 350, 500 and 200 and 150 చాలా ఎక్కువే అయిపోయింది. అండ్ ఈ మధ్యలో నేను ఏం చేస్తానంటే మీషో నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేస్తాను. చూసారా, మీకు బాగా చూపిస్తాను. సో ఇది డ్రెస్ మోడల్ అయితే ఇదండి. సో తీసుకొని ఏంటంటే అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట. చూసారా, వేసుకుంటే మనకి ఇలా లుక్ అనేది వస్తుందన్నమాట. మస్టర్డ్ ఎల్లో ఇది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువేనండి, 383 సంథింగ్. నేను ఈ డ్రెస్ ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతాను, సో చెక్ చేసుకోండి. సో ఇది చాలా తక్కువే పడింది, 350 రూపీస్ సంథింగ్ పడింది. అంతా బాగుంది, బట్ ఏంటంటే క్వాలిటీ వైజ్ క్లాత్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది బాగలేదు. చిన్న చిన్న పోగులు అనేవి ఉంటాయి కదా, అవి కనిపిస్తున్నాయి. బట్ పర్వాలేదు, 350 రూపీస్కి ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న పోగులు అనేవి కనిపిస్తున్నాయి మీకు. ఇదిగోండి, ఇలా అయితే వచ్చాయన్నమాట. బట్ డైలీ యూజ్కి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. దీనికి కింద మనం ఒక ప్లాజో కానీ లేదంటే జీన్స్ కానీ లేదు అనుకుంటే ఏమి వేసుకోకపోయినా సరే ప్రాబ్లం లేదు. సో ఇదొకటి పర్చేస్ చేస్తాను. అండ్ చూసారు కదా, ఈ ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేస్తాను, అందుకే ఇవాళ ఈ ఐటమ్స్తో మేము ముందుకు వచ్చాను అనమాట. ఇప్పుడు వరకు ఏంటంటే మన బ్లాగ్స్లో షార్ట్స్ కూడా పెడుతున్నాను. సో షార్ట్స్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. సో అలాగే మన వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వండి, ఎందుకంటే మనది బ్లాగింగ్ ఛానల్, తర్వాతే షార్ట్స్ అనేవి వచ్చాయి. బట్ బ్లాగ్స్కి రెస్పాన్స్ తక్కువే, షార్ట్స్కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తే కొంచెం ఏదోలా ఉంది. సో కిచెన్ టూర్ అనేది పెట్టాను ఈ మధ్యలోనే. సో మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. అండ్ అందరూ చూస్తున్నారు, బట్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేముంది చెప్పడానికి, బ్లాగ్ అనేది అందుకే ఇన్ని రోజులు నేను షూట్ చేయలేదన్నమాట. ఏం కంటెంట్ లేకుండా డైలీ బ్లాగ్స్ చేసి మీకు బోర్ అయిపోతుందని చెప్పేసి నేను బ్లాగ్స్ అనేవి మధ్యలో చేయలేదు. అండ్ రానున్న 15 days తర్వాత మీకు మంచి బ్లాగ్స్ అనేవి మీకు చూపిస్తాను. సో అందరూ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడైతే. అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఎక్కువ ఉంటాయి మేబీ మీకు నెక్స్ట్ మంత్ అంతా. అండ్ మేము యాక్చువల్లీ ఈ మంతే మేము తిరుపతి వెళ్ళాలనుకున్నాము, వెళ్ళలేకపోయాము. సో అనుకుంటున్నాము, తర్వాత అవుతుందో లేదో తెలియదు. బట్ నెక్స్ట్ మంత్ అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ చాలా ఎక్కువ వస్తాయి. సో డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసి నా కిచెన్ టూర్ ఎవరైనా చూడలేదు అనుకుంటే కింద దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నా సిల్వర్ కలెక్షన్ అది కూడా ఒక వీడియో చేస్తాను. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా మిస్ అయితే కనుక నా డిస్క్రిప్షన్ బాక్స్ అనేది చెక్ చేయండి. సో డోంట్ మిస్ మై వీడియోస్. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా చూస్తారు. సో అంతేనండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాను. సో టెల్ దెన్ టేక్ కేర్.